కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈ లోక ప్రేమ అంతేకాక దైవ ప్రేమ అని రెండు విధాలుగా మనం చూస్తూ ఉన్నాము. లోక ప్రేమకు అర్థం ఏంటంటే అది లోకమున్నంత వరకు చూపించే ప్రేమ అని. ఆ ప్రేమలో ఏమున్నాయంటే కుటుంబ ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ప్రియుడు ప్రియురాలి ప్రేమ, ఇలా ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇది శాశ్వతం కాని విధంగా కనబడుతుంది. ఎందుకు అలా చెప్తున్నారు అంటే లోకం ఎప్పటికీ శాశ్వతం కాదు. మరి లోకం శాశ్వతం కానప్పుడు అక్కడ ఉండే ప్రేమ కూడా శాశ్వతం కాదు కదా. అంటే ఇది తాత్కాలికమైన ప్రేమగా కనబడుతుంది. మరి ఒక వ్యత్యాసంతో కూడిన మాట మనం మాట్లాడడం దైవ ప్రేమ అంటే దానికి ఏమో ప్రత్యేకత ఉంది. ఆ దైవ ప్రేమ అన్న వాటికి ప్రత్యేకత ఉంది. ఎలా ఉందో ఒక్కసారి ఆలోచిస్తే, మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. అంటే ఒకే ఒక కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యేకింపబడినది. ఎలా ప్రత్యేకపరచబడిందంటే తన ప్రియ కుమారుణ్ణి పంపించడం ద్వారా. అక్కడ ఇంకో 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, మనము తనకు ప్రేమించామని కాదు ఆ త్యాగం చేసింది. ఆ త్యాగం దేని ద్వారా వచ్చిందంటే తానే మనల్ని ప్రేమించినందున మన పాపాలకు ప్రాయశ్చిత్తమయ్యుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అంటే ఈ శాశ్వతమైన ప్రేమలో ఏం కనబడుతుందంట? నిజమైన ప్రేమ కనబడుతుంది, త్యాగంతో కూడుకున్న ప్రేమ కనబడుతుంది. మరి గ్రహిస్తున్నామా శాశ్వత ప్రేమ ఇదని? దేవుడు మరొక చోట ఒక విలువైన మాట అంటాడు, ఈ లోకంలో ఎంతో ప్రేమించను. ఎందుకంత ప్రేమ? ఎంతో ప్రేమించను. జస్ట్ ప్రేమించాలంటే అయిపోతుంది కదా. ఎంతో అన్న పదాన్ని ఎందుకు వాడాడు? తన ప్రేమను ఈ విధంగా వెల్లడిపరుస్తున్నాడు, ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించానంటే ఈ భూమి పుట్టక ముందు మిమ్మల్ని ప్రేమిస్తూనే వస్తున్నాను, ఇప్పటి వరకు కూడా ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమించానో తెలుసా? మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదలుకొని నుండి ప్రేమిస్తున్నాను. చంపేయాలంటే ఆ ప్రేమ కొద్ది క్షణం లేకపోతే మిమ్మల్ని చంపేసేవాడినా? అవును ప్రియులారా, నిజంగా తన ప్రేమ ఎంతో శాశ్వతమైనదో ఎంత దైవికమైనదో మనకు అర్థమవుతుంది. ఎక్కడ మనకు అర్థమవుతుంది లోక ప్రేమకు దైవ ప్రేమకు వ్యత్యాసం. మరి ఆ ప్రేమకు అర్థం కలిగిన వారమై తన యొక్క ప్రియ కుమారుని త్యాగాన్ని చాటి చెప్తూ ఆ యొక్క ప్రేమలో మనమందరం ఉండాలని కోరుతూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.